నమస్తే ఎట్లున్నారు బాగున్నారా అంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఇది గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి పెద్ద సంకటమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్కి ఇంకా 20 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ గేమ్ చేంజర్ తాలూకు చడి చప్పుడు లేనే లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో, టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేశాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. 400 కోట్ల పైనే బడ్జెట్ పెట్టారు. కానీ ఏం లాభం, సినిమాకి రావాల్సిన మినిమం హైప్ కూడా రావడం లేదు. కల్కి, దేవర, పుష్ప 2 సినిమాలు నెల రోజుల ముందు నుండే సోషల్ మీడియాని షేక్ చేసి పడేశాయి. ఏ నోట విన్నా ఆ సినిమాల గురించే. ప్రతి 10 సోషల్ మీడియా పోస్టుల్లో 9 వాటి గురించే అంతలా ట్రెండ్ అయ్యాయి. వాటితో పోల్చి చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి 10% కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం లేదు. వాటికి ఏమాత్రం తగ్గని బడ్జెట్, క్యాస్టింగ్ ఉన్న సినిమా అయినా సరే వాటితో సమానమైన కలర్ మాత్రం రావడం లేదు. ఎందుకో తెలీదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్తో పోల్చి చూసినప్పుడు రామ్ చరణ్కి ఫ్యాన్ బేస్ చాలా తక్కువ అంటారు. ఆ మాటకు వస్తే తండ్రి బాబాయ్ ఫ్యాన్సే తప్ప రామ్ చరణ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ లేదంటారు. బహుశా ఆ ఇంపాక్ట్ ఏమన్నా పడిందేమో. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా ఆడియన్స్ మెదళ్ళకి ఎక్కలేదు. మొట్టమొదటగా రిలీజ్ చేసిన జరగండి జరగండి అనే సాంగ్ మొత్తం సినిమా పైనే పూర్తి నెగిటివ్ ఇంపాక్ట్ని చూపించింది. తర్వాత రా మచ్చా మచ్చారా సాంగ్, దానికి వ్యూస్ బాగా వచ్చినా నో యూజ్. తర్వాత రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. విజువల్ పరంగా ఓకే, కానీ ఎక్కడ వినిపించడం లేదు. మామూలుగా ఇలాంటి పెద్ద సినిమాల పాటలకి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రీల్ చేస్తూ ట్రెండ్ చేస్తుంటారు. అలాంటివి ఈ సినిమాకి ఎక్కడా కనిపించడం లేదు. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా నుండి గోదావరి గట్టు మీద రామచిలకవనే సాంగ్ని రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో రీల్స్తో బాగా ట్రెండ్ అవుతుంది. కానీ గేమ్ చేంజర్ సాంగ్స్కి రీల్ చేసినట్టు ఎక్కడా లేదు. మామూలుగా సినిమా పైన హైప్ తీసుకురావడానికి బాగున్న సినిమా పాటల్ని ముందుగా రిలీజ్ చేస్తారు. ఆ లెక్కన గేమ్ చేంజర్ మూవీ నుండి ఆల్రెడీ 3 సాంగ్స్ని రిలీజ్ చేశారు. ఇవే ఇలా ఉన్నాయంటే ఇక మిగతా వాటి సంగతి ఏంటో. ఈ సినిమాతో రామ్ చరణ్ ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలి, లేదంటే టైర్ 1 రేస్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ తన తోటి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్లో మంచి హిట్ కొట్టి తమ స్టార్ సత్తాన్ని నిరూపించుకున్నారు. ఈ గేమ్ చేంజర్ మూవీ హిట్ అవ్వడం రామ్ చరణ్కి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే సినిమా పరంగా, వదిలిన కంటెంట్ పరంగా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ పరంగా ఏ రకంగా చూసినా గేమ్ చేంజర్ మూవీ చాలా వెనుకబడి ఉంది. ఆ మాటకు వస్తే ఇదే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకే గేమ్ చేంజర్ కంటే ఎక్కువ హైప్ ఉంది. మరి రిలీజ్కి ఇంకా 3 వారాలే టైం ఉంది. మరి హైప్ రావడానికి ఏం చేస్తారో చూడాలి. మరి గేమ్ చేంజర్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పాలి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైకు, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.